అందరికీ నమస్కారం. గౌరవ సిపి గారు రాణా గారికి, గౌరవ జేసీ సంపత్ గారికి, ఇక్కడికి విచ్చేసినట్టు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా విదితమే 16వ తారీఖున 3 గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి మనకి 72 అవర్స్ 72 గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే 48 అవర్స్ అనేది, దాని తర్వాత 72 గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి అని చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకొని చెప్పేసి అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నది. తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా, ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా, వాట్ ఎవర్ ద థింగ్, దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తీసుకొని దెన్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మరొకసారి మనకి 16వ తారీఖు నుండి నెక్స్ట్ ఈ 18వ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 18వ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ 18న వస్తుంది. దెన్ పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది జూన్ 4వ తారీఖున జరుగుతుంది. సో ఇవి యాక్చువల్గా ఉండే మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది. సో దీంట్లో ఎంత పోలింగ్ పర్సనల్స్ ఎలానా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. త్వరలో ఒక 2-3 రోజుల్లో మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాము. ఎంటైర్ ఇన్ఫర్మేషను కాన్స్టెన్సీ వారీగా ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా మనము అది సపరేట్గా రెగ్యులర్గా అనేటువంటిది మీతో ఇంటరాక్షన్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. మీడియా మానిటరింగ్ కమిటీ ఉంటుంది, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఇదంతా మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ రోజుకి రోల్ వరకు వస్తే ఈరోజు 16,83,000 మంది మనకి ఓటర్స్ యాజ్ ఆన్ టుడే అనేటువంటిది ఉన్నారు. దీంట్లో మొన్న 16వ తారీఖు వరకు రాత్రి 12 వరకు వచ్చినటువంటి డిలీషన్స్ ఫామ్ 7 ఏవైతే ఉన్నాయో, కరెక్షన్స్ ఫామ్ 8 ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ నెల 26వ తారీఖు లోపుగా డిస్పోజల్ అనేటువంటిది చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. అంటే ఫామ్ 7 డిలీషన్స్, ఫామ్ 8 కరెక్షన్స్. ఇప్పుడు 17వ తారీఖు నుండి ఏమైనా ఒకవేళ ఫామ్ 7 అప్లికేషన్ ఒకవేళ మెజారిటీ అప్లికేషన్స్ మనకన్నీ ఆన్లైన్లోన ఏదర్ బిఎల్ఓ ద్వారా ఆర్ విహెచ్ఏ ద్వారా విఎస్పి ద్వారా వస్తున్నాయి. సో వాటినైతే మనం ప్రస్తుతానికి 17వ తారీఖు నుండి వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సినటువంటి దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు. కేవలం 16 వరకు వచ్చినటువంటి వాటి మాత్రమే డిలీషన్స్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీ అవుట్ చేస్తాం. కానీ మనకి లాస్ట్ డేట్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈజ్ మే ఇప్పుడు 18/4 కాబట్టి ఆ రోజు వరకు వచ్చినటువంటి ఫామ్ 6లు మాత్రం, అంటే ఫామ్ 6లు కొంత టైం ఉందని అర్థం. 18/4 వరకు వచ్చే ఈ చేర్పులు అవ్వచ్చు, లేకపోతే బదిలీలు అవ్వచ్చు, ఫామ్ 8 షిఫ్టింగ్స్ అవ్వచ్చు, వీటిని మాత్రం అంతవరకు అనేటువంటిది చేస్తాము. మరొకసారి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఓటు లేకపోయినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లై అనేటువంటి చేసుకోండి. సో ఇది మొదటగా యంగ్ ఓటర్స్ అనేది సుమారుగా ఒక 35,000 ప్లస్ అనేటువంటి ఉన్నారు. తర్వాత పీడబ్ల్యూడీస్, సీనియర్ సిటిజన్స్ అనేటువంటి 2 కలిపి సుమారుగా ఒక 24,000 అనేటువంటిది ఉన్నారు. డిఫరెంట్ మనకి ఓవరాల్గా ఒక 7-10 అనేటువంటిది మన ఈపీ రేషియో అనేటువంటిది ఉంది. మన
జెండర్ రేషియో కూడా బాగానే ఉంది, 1049 అనేటువంటి జెండర్ రేషియో ఉంది. సో ఓవరాల్గా అయితే రోల్ వరకు చాలా వరకు ప్యూరిటీ అనేటువంటిది ఉంది. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది వస్తే, సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాకు ఒక 30 మంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ అనేటువంటి ఉన్నారు. ప్రతి మండలానికి ఎంపీడీఓ, ఈఓ, పిఆర్ఎండ్ఆర్డీ కానీ, పెద్ద కార్పొరేషన్స్ అయితే జెడ్సీస్, చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్. ఈ విధంగా ఈ 30 మోడల్ కోడ్ ఆఫీసర్స్ అండ్ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ మా ఆఫీసెస్లో, ఫస్ట్ మా ఆఫీసులో ఉండేటువంటి ఫోటోలు, క్యాలెండర్సు, దెన్ ఆఫీస్ చుట్టూ గోడల చుట్టూ ఉండేటువంటి ఏవైనా ఒకవేళ రాతలు ఉంటుంటే వాటన్నిటినీ కూడా ప్రాపర్గా చేశాము. తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే అనాథరైజ్డ్ డిఫేస్మెంట్ జరిగిన అనాథరైజ్డ్ అన్నీ కూడా, ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, అనాథరైజ్డ్ ఆల్ అనాథరైజ్డ్ అన్నిటికీ కూడా వైట్ వాష్ వేయడము, మొత్తం తీసివేయడము అంతా కూడా. ఇప్పుడైతే కేసెస్ ఏం పెట్టట్లేదు. సో అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్తో ఇటు ఎంసీసీ ఆఫీసర్సు, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓసు అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అనేటువంటి తీసివేయడం జరిగింది. దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే అనాథరైజ్డ్ ఏవైతే ఉన్నాయో ఆల్ అనాథరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే వాటన్నిటిని కూడా డ్రైవ్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా 90% అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు 3 గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేటువంటి చేస్తూ ఉన్నాము. అక్కడక్కడ చిన్న కొంతమంది మా ఏఆర్ఓలకి, ఆర్ఓలకి డౌట్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఏది ఆథరైజ్డ్, ఏది ఇయర్ మార్క్డ్లో ఏముంచవచ్చు, ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా పూర్తిగా అనేటువంటి క్లారిఫై చేశాము. దే ఆర్ ఆన్ ది జాబ్. సో ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేదు. ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా తీసాక కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి, స్ట్రీట్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒకరు వాల్ రైటింగ్ రాశారు, కొత్తగా అనాథరైజ్డ్ పోస్టర్ పెట్టారు, ఇలాంటివి ఏమైనా పెడితే దాని తగ్గట్టుగా ఐపీసీ 188 కానీ 171H ఐపీసీ కానీ, దెన్ 97 మనకు ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది, ఈ డిఫేస్మెంట్కి సంబంధించినటువంటి ఏపీ యాక్ట్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్తో అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా అందరూ ఎంసీసీ ఆఫీసర్స్కి, దెన్ ఎస్హెచ్ఓస్కి, తర్వాత కింద ఉన్నటువంటి ఏఆర్ఓస్కి అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇది రిగార్డింగ్ ఎంసీసీ. ఈ ఎంసీసీ ద్వారా మీ ద్వారా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా కానీ, ఇటు పబ్లిక్ కానీ, ఎవరైనా ఇప్పుడు సపోర్టర్స్ అవ్వచ్చు, ఎవరైనప్పుడు కూడా ఓన్లీ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే పెట్టండి. ఆ ఆథరైజ్డ్ ప్లేసెస్ కూడా దానికి ఒక ప్రొసీజరు ఉంది. దానికి మళ్ళీ కన్సెంట్ అనేటువంటిది ఆర్ఓ ఏదైతే ఉందో దాన్ని ఆర్ఓ ద్వారా కమ్యూనికేట్ చేసి ఎక్స్పెండిచర్ బుక్ చేసుకొని అక్కడే పెట్టాలి. కానీ ఇష్టం వచ్చినటువంటి ప్లేస్లో అనేటువంటిది మనము వాల్ రైటింగ్స్ చేస్తాము, స్లోగన్స్ పెడతాము, ఇచ్చేస్తాము, ఫ్లెక్సీస్ పెడతాము అనుకుని అంటే వీలు పడదు. సో దట్స్ ది వన్ రిగార్డింగ్ ఎంసీసీకి సంబంధించినటువంటిది. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒక 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇప్పటికే యాక్టివ్ అయినాయి. 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్లో సగం అంటే 12 అవర్స్కి అనేటువంటివి ఉంటాయి. మొత్తం ఎట్ ఏ టైం 42 అనేటువంటివి ఉండవు. సో ఈ 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 టీమ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. సి విజిల్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ, 1950 ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ, లేకపోతే మాకంటూ కలెక్టరేట్లో మేము ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ అనేటువంటిది ఒకటి పెట్టున్నాము. ది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఇది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ ఉంటాయి. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, సెబ్ అండ్ ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి కామన్ కంట్రోల్ రూమ్ నిన్ననే నేను సిపి అండ్ జేసీ మొత్తం అంతా కూడా అనేటువంటి చూసాము. దాని కంట్రోల్ రూమ్ కూడా 086625700051. సో 2570051 అనేటువంటిది మా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకున్నాము. దెన్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ ఎక్స్క్లూజివ్గా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టుకున్నాము. 9154970454 అనేటువంటి ఒక వాట్సాప్ నెంబర్ కూడా అనేటువంటిది పెట్టుకున్నాము.
దానికి కూడా కంప్లైంట్స్లో ఏమైనా ఒకవేళ వస్తే ఎలానో మీకు తెలిసిందే 1950 కాల్ సెంటర్ అనేటువంటిది ఉంది. ఆ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ కానీ, తర్వాత వాటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఉంది, విఎస్పి ద్వారా అనే ఏమైనా ఒకవేళ ఆన్లైన్లో సిస్టమ్ యూజ్ చేసే ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా ఆ గ్రివెన్స్ పెట్టచ్చు. లేదు అనుకునంటే విహెచ్ఏ వాటర్ హెల్ప్ లైన్ యాప్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ యాప్లో కూడా అనేటువంటిది ఎవరైనా ఒకవేళ గ్రివెన్స్ అనేటువంటిది రైజ్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి ఉండే సివిజిల్ ఎలానూ ఉంది. సివిజిల్ యాప్ అనేటువంటి దానిలో సో అండ్ సో అనేటువంటి ఎంసీసీ వైలేషన్ జరుగుతుంది అని కొంచెం చెప్పేసి అనుకుని పార్టీ చేయొచ్చు, సిటిజన్ చేయొచ్చు. సో దానికి